ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన్ శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఇప్పుడు మనం మార్చి 19వ తేదీ నుండి మార్చి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. ఈ వారంలో మొట్టమొదట ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ దుర్ముఖనామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, సప్తమి తెల్లవారుజామున 5:49 వరకు ఉంది. అంటే తెల్లవారితే సోమవారంగా 5:49 వరకు ఉంది. జ్యేష్ఠ నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జ్యం ఉదయం 10:35 నుంచి 12:21 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 9:13 నుంచి 10:45 వరకు ఉన్నాయి. విజయవాడకు సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 6:07. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. మరి రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు, అలాగే రాత్రి తెల్లవారుజామున అంటే తెల్లవారితే మంగళవారంగా 3 గంటలకు కూడా సమయం అనుకూలంగా ఉంది. ఈరోజు రాత్రి 9:40 శుభ సమయం. మరి ఇక ఈరోజు ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా ఈ వారం అంతా కూడా ఉన్నటువంటి గ్రహచారం ఆధారంగా 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిస్తే, మరి రవి ఈయన మీనంలో ఉన్నారు, శుక్రబుధులతో కలిసి ఉన్నారు, కుజుడు మేషంలో ఉన్నారు, రాహు సింహంలో, కన్యలో గురువు, మరి ఈయన శని ధనస్సులో, కేతువు కుంభంలో ఉన్నారు. సరే, బాగుందండి. ఈ వారంలో మరి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూసేటప్పుడు ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేసి ముందుకు వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఉగాది రాబోతోంది. ఆల్రెడీ మనం ఛానల్స్లో చెప్పుకుంటూ వచ్చాం, 28వ తారీఖు 29వ తారీఖు అని. ఈ నేపథ్యంలో మనకి ఈ పంచాంగ గణితాల ద్వారా చాలా ఇబ్బందులు ప్రజలు ఫేస్ చేస్తున్నారు. అంటే పంచాంగర్తలు ఒక్కొక్కరు ఒక రకంగా వేయడం మూలంగా మన గోదావరి పుష్కరాలకి 3 రకాల డేట్లు, అలాగే కృష్ణా పుష్కరాలకి 3 రకాల డేట్లు, అలాగే రేపు రాబోయేటువంటి శివరాత్రి అంటే 2018 శివరాత్రికి 2 రకాల డేట్లు ఇచ్చారండి. ఇట్లా ఉన్నప్పుడు అసలు లింగోద్భవం ఇవాళ జరిగిందా, రేపు జరిగిందా, దీని మీద చాలామంది కన్ఫ్యూజన్లోకి వెళ్తూ ఉంటారు. దీన్ని యాక్చువల్గా 1980s వరకు కూడా బయట ఇంత బాహాటంగా పంచాంగాలు తేడాలని తెలియకుండా వాళ్ళ పబ్లికేషన్ వర్క్స్ మూలంగా పబ్లిక్ అందరికీ కూడా ఇవన్నీ కూడా అంది అందరూ కన్ఫ్యూజన్లో పడుతున్నారు. అంటే దానికి పంచాంగకర్తలు కూడా బాధ్యులే. ప్రతి పంచాంగకర్త కూడా బాధ్యత వహించి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ప్రభుత్వం చేతిలో కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. యూనివర్సిటీలో సిలబస్ పెట్టారు, చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారు యూనివర్సిటీ వాళ్ళు. గవర్నమెంట్ ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రాన్ని కాపాడే ప్రయత్నంలో ప్రతి యూనివర్సిటీలోనూ కూడా చాలా యూనివర్సిటీల్లో, మరి కొన్ని యూనివర్సిటీలో పిహెచ్డీలు చేస్తున్నారు, సిలబస్ లేకపోయినా సరే దీని మీద జ్యోతిష్ శాస్త్రం మీద పిహెచ్డీ చేసి తీసుకుంటున్నారు. మరి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని యూనివర్సిటీలో అంతలాగా ఖర్చు పెడుతున్నప్పుడు ఈ గణిత భాగాన్ని, జ్యోతిష్యానికి మూలమైనటువంటి గణిత భాగాన్ని తప్పనిసరిగా విద్యార్థులకు నేర్పించే ప్రయత్నాలు చేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళు అక్కడ యూనివర్సిటీల్లో దీన్ని బాధ్యతగా తీసుకోవట్లేదు, దాన్ని మరి అమలు చేయట్లేదు కూడా. దీని మూలంగా బాహాటంగా ప్రచారంలోకి పంచాంగాలు వచ్చినాయి, కానీ ఈ పంచాంగాల్లో ఉన్న రహస్యం మాత్రం బయటికి రావట్లా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పంచాంగాలు తీసుకునే ముందు ఏ పంచాంగాన్ని ఆశ్రయించాలి అనే సందేహంలో, ఈ పండుగ ఎప్పుడు జరుపుకోవాలనే సందేహంలో చివరికి స్వామీజీస్లో కూడా గ్రూపిజం వచ్చేసింది. ఇట్లాగా అంటే తీసుకొచ్చారు వీళ్ళు, అట్లా క్రియేట్ చేశారు. అది పైగా రెండోదేమో పంచాంగట్ల సమావేశాలను పెట్టేసి బలవంతంగా చేయాల్సిందే అని రుద్దుతున్నారు. అంతేగాని సబ్జెక్ట్ మీద డెవలప్ చేయాలి, సబ్జెక్ట్ డెవలప్ చేసి ప్రజలందరికీ కూడా అనువైన పంచాంగం ఇవ్వాలి అనేటువంటి ధోరణి మాత్రం ఎక్కడ ఏ సదస్సులో చర్చలను కనబడట్లేదు. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మీ అభిప్రాయాల ద్వారా పంచాంగకర్తలకి, ప్రభుత్వానికి కూడా ఈ యూనివర్సిటీలు ఏవైతే ఈ జ్యోతిషం సిలబస్ని మెయింటైన్ చేస్తున్నాయో ఆ యూనివర్సిటీలని మీరు కూడా చక్కగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, అయ్యా దీంతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మీరు సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నారు, ఇట్లా సిద్ధాంతాలు మార్కెట్లో తిరుగుతున్నారు, పంచాంగాలు అనేక వస్తున్నాయి, మేము ఈ పంచాంగాల ద్వారా ఇబ్బంది పడుతున్నాం, కాబట్టి దీనికి మార్గాంతరం చూడండి అని చెప్పేసి ఏదైనా మీరు కాస్త అందరూ కూడా పూనుకుంటే కానీ
ఇది పూర్తి అవకాశం కనబడలేదు. ప్రతి పండుగకి తేడా వచ్చినప్పుడు ఒక సిద్ధాంత్ గారు వచ్చేసి మీటింగ్ పెట్టేస్తాడు, ఇవాళండి అంటాడు పండుగ, ఇంకో సిద్ధాంత్ గారు మీటింగ్ పెడతాడు, ఇవాళండి అంటారు. ఇప్పుడు ఈ ఉగాది గురించి కూడా ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధాంత్ గారు రేలంగిలో పంచాంగ సమావేశం ఏర్పడేసి 29 తారీఖు నాడు ఉగాది అని చెప్పి డిసైడ్ చేశారు. మన రాజమండ్రిలో సభ పెట్టారు మధుర పాలశంకర శర్మ గారు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి అబ్బాయి. అక్కడ 29 అని చెప్పి డిసైడ్ చేశారు. అక్కడ చాలామంది సిద్ధాంతులు వెళ్ళారు. తర్వాత మళ్ళీ మొన్న మనకి ఇక్కడ కూచిపూడి దగ్గరలో సభ ఏర్పాటు చేశారు, పంచాంగ అవగాహన సదస్సు అనే పేరుతో. అక్కడ 28 తారీఖు అని చెప్పి డిసైడ్ చేశారు. కరెక్టే, పంచాంగాల్లోనూ డిసైడ్ అయ్యి వస్తున్నాయి, సభలోనూ అట్లా డిసైడ్ చేసేస్తున్నారు. ఇంతకీ ఎలా ఫాలో చేయాలి అనే దాన్ని కామెంట్ చేయమంటే అందరూ వన్ సైడ్గా కామెంట్ చేసుకుంటూ కూడా వెళ్తున్నారు, ప్రజలను తప్పుదోవ పడిస్తున్నారు. 4 రకాల గణితాలతో పంచాంగాలు మార్కెట్లో వస్తున్నాయంటే ఏదో ఒకటే కరెక్ట్, మిగతా 3 పిచ్చి పంచాంగాల కింద లెక్కండి. కాబట్టి దీని మీద అవేర్నెస్ ప్రజలు తీసుకుని మనకి యూనివర్సిటీల ద్వారా ఇప్పుడు వ్యవసాయం ఉంది, వ్యవసాయానికి అక్కడ పంటలు ఏం పండిస్తే బాగుంటుంది, ఆ సర్వేలో అక్కడ మట్టికి ఏ విధమైనటువంటి పురుగు మందులు వెళ్తే బాగుంటుంది యూనివర్సిటీకి వెళ్తున్నారు, యూనివర్సిటీ వాళ్ళని పిలిపించుకుంటున్నారు, వాళ్ళ ఆ సైంటిస్టులని పంపించండి కాస్త మాకు ఇక్కడ చూడండి అని చెప్పేసి. అదే రీతిగా ఈ పంచాంగ వినియోగదారులందరూ కూడా యూనివర్సిటీకి ఒక లెటర్ పెడితే, యూనివర్సిటీలో ఈ పంచాంగం సిలబస్ పెడితే చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చిన మీదట త్వరగా నిర్ధారణ చేసే అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు ఏదో ఒక పంచాంగం మార్కెట్లో మిగిలే అవకాశం ఉంది. దీనికి అధికారికంగా మీరు ప్రభుత్వం ద్వారా కానీ యూనివర్సిటీల ద్వారా తెలిసిన వాళ్ళ ద్వారా ఈ ప్రయత్నం చేసి మన మీడియా వాళ్ళు కూడా దీంట్లో కలగజేసుకుని యూనివర్సిటీ మీద ప్రెషర్ తీసుకొచ్చి సిద్ధాంత గణితం అనేటువంటి సిలబస్ని పెట్టించి అందరినీ కూడా తయారు చేస్తే కొంచెం ఎక్కువ మంది వాళ్ళ మేధస్సులు, అంటే నెక్స్ట్ జనరేషన్స్ వచ్చే జనరేషన్స్లో వాళ్ళకి చాలా మేధస్సులు ఉన్నాయి, మీరు గమనించలేదు. టెక్నాలజీ ఎంతలా డెవలప్ అవుతుందంటే వాళ్ళ పుణ్యం ఇదంతా కూడా. కాబట్టి వాళ్ళందరినీ ఆశ్రయించుకుని వాళ్ళందరితోనూ వర్క్ చేయించుకుని ఈ పంచాంగాలను ఏకతాటి మీద తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ యూనివర్సిటీలో వర్క్ నడుస్తుంది ఆల్రెడీ, కాబట్టి కొత్తగా స్టార్ట్ చేయమన్నట్ల ఆల్రెడీ జ్యోతిషం అనే సిలబస్ నడుస్తుంది కాబట్టి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ ఇట్లాంటి యూనివర్సిటీలో మరి దాని మీద అందరూ కూడా కృషి చేయడం మంచిది. ఇలా పంచాంగాలని, పంచాంగణితాలని, పంచాంగకర్తలని తిట్టుకోవడం కంటే కూడా మనం దీన్ని బాధ్యతగా తీసుకుని దీన్ని నమ్మే వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్తే బాగుంటుంది. నేను కూడా సూర్య సిద్ధాంత రీత్యా చేసే పూర్వపతి పంచాంగకర్తనే. నా పంచాంగంలో నేను 29 అని డిసైడ్ చేసి ఈ కారణం ఏంటి అనే దానికి కూడా వివరణ రాశా, ఎందుకు నేను 29 చేస్తున్నాను దానికి. ఇది చూసాక మిగతా పంచాంగతలు కూడా రాసేసారు ఎందుకు అనే దాని మీద. అప్పుడు కూడా కన్ఫ్యూజనే, నేను రాశా కదా అని చెప్పి నేను ఆనందపడ్డా, కానీ మిగతా వాళ్ళు కూడా రాశారు కదా, అది చదివేవాళ్ళు దాన్ని ఫాలో చేస్తారు, ఇది చదివేవాళ్ళు దీన్ని ఫాలో చేస్తారు. ఇది కొంచెం సమస్యాత్మకమైనటువంటి సందిగ్ధావస్థలో నడుస్తున్నటువంటి వ్యవహారం. కాబట్టి మీరందరూ కూడా కాస్త దీని మీద ఆలోచన చేసి ఫస్ట్ ముందుకెళ్ళండి. రేపటి సందర్భంలో కంచివారు 28 తారీఖు నాడు డిసైడ్ చేశారు. ఆ కంచివారి దగ్గర నుంచి ఒక పత్రికను తీసుకొచ్చి మన ఆంధ్రదేశం కూడా 28 తారీఖు కంపల్సరీ చేయాలని చెప్పి ఫోర్స్ చేసే ప్రయత్నంలో కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. చెప్తాను, ఎక్కడ పడితే అక్కడ పట్టు చూపించుకుంటున్నారు. శృంగేరి వారు 29 నిర్ణయం చేశారు, అంటే మా పూర్వబద్ధ పంచాంగాల రీత్యా. అలాగే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారి దృక్ సిద్ధాంతం పంచాంగ రీత్యా కూడా 29 వచ్చింది. అలాగే పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారి పంచాంగ రీత్యా 28 వచ్చింది. మరి ఇదంతా కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేట్ నడుస్తున్న కారణంగా మీరు కొంచెం విశదీకరించి అందరూ కూడా యూనివర్సిటీలకి కొంచెం ఫాలోఅప్ చేసి యూనివర్సిటీల మీద విద్యార్థులందరూ కూడా ఎంకరేజ్ చేసి సిద్ధాంత గణితం మీద రీసెర్చ్ చేయడానికి ఎంకరేజ్ చేయండి. భారతీయ తత్వానికి మొత్తానికి కూడా మూలమైన పంచాంగం ఇది. ఇలా తేడాగా ఉన్నది అంత శ్రేయస్కరమైన అంశం కాదు, కాబట్టి దీన్ని సద్వినియోగం చేస్తారని భావిస్తూ మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా సంచారం చేయాల్సిన అవసరం ఉంది. కారణం అంటే వ్యయంలో 3 గ్రహాలు, జన్మంలో కుజుడు, ఆ షష్ఠంలో గురువు, 5 గ్రహాలకు సంచారం బాగుండలేదండి. రాహు శని కూడా అంత అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు కాదు. కాబట్టి ఈ నేపథ్యంలో చాలా ఎక్కువగా మంచి ఫలితాలు పొందడానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి లేదు. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం లేదు. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు కూడా అనుకూలంగా లేదు. మొత్తం అందరికీ అనుకూలంగా లేనట్టు చెప్పాలి. ప్రాతకాలంలో నవగ్రహారాధన, సూర్యాస్తమ సమయంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మరి దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం మూలంగా కొంచెం చెడు ఫలితాలు దూరమై కాస్త సత్ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృషభ రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు చాలా చక్కగా ఉంటాయండి. మధ్య మధ్యలో కలహాలు వస్తాయి,
రవి బుధ శుక్రులు లాభంలో, పంచమంలో గురువు, వీళ్ళందరూ కూడా యోగించే గ్రహాలే. శని కుజుల సంచారం బాగుండలేదు కదా, అందువల్ల ఈ వారం రోజులు కూడా కొంచెం కలహాలు, సమస్యలు, చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. అయినప్పటికీ కూడా మొత్తం మీద చాలా చక్కగా, చాలా సానుకూలంగా మంచి ఫలితాలు పొందే ప్రయత్నంలో చేసే కృషి చాలా గొప్పగా నడుస్తుంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారంలో వృషభ రాశి వాళ్ళు గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు కూడా చాలా సత్ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. శని కుజుల దోష సంచారం పోవడానికి అని చెప్పేసి సుబ్రహ్మణ్య ఆరాధన, శివాలయంలో ప్రదక్షిణాలు చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిత భాషణ, ఓర్పు ప్రదర్శిస్తారు. సంఘంలో గౌరవంగా సంచారం చేస్తూ ఉంటారు. అన్నింటిలో కూడా విజయ శాతాన్ని పొందడానికి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా లాభదాయకమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ వారం అంతా కూడా మిథున రాశి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు రోజువారీ పూజ చేసుకుని సరిపోతుందండి. విశేషమైన పూజలు ఏమీ అక్కర్లేదు. ఈ మిథున రాశి, కర్కాటక రాశి రెండింటికి కూడా షేర్ వ్యాపారులకి, విద్యార్థులకి మంచి ఫలితాలు అందుతూ ఉంటాయి. ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో కూడా భాగ్యంలో రవి బుధ శుక్రులు, రాజ్యంలో కుజుడు, అలాగే మరి శని సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మరి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ఉండాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేసుకోవడానికి ముందుకు వెళ్ళాలి. అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి చాలా చక్కటి ఫలితాంశాలు తీసుకోవడానికి ఎక్కువగా కృషి చేసుకుంటూ ముందుకు వెళ్తే బాగుంటుంది. ఈ వారం చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ప్రతి పనిలోనూ కూడా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. అయితే కుటుంబ వ్యవహారాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. ద్వితీయంలో గురువు అనుకూలిస్తాడు, కానీ జన్మరాహు, అష్టమంలో ఉన్నటువంటి 3 గ్రహాలు మధ్య మధ్యలో మీ బుద్ధిని చాలా వక్రీకరణ చేసి కాస్త చికాకులు పెట్టే అవకాశం వస్తుంది. అయితే దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కానండి, అకాలంలో పూర్తవుతూ ఉంటాయి. ఖచ్చితంగా చెప్పాలంటే భోజనం వసతి కూడా ఇబ్బందికరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ మృష్టాన్న భోజనం చేస్తారు, అకాలంలో చేస్తూ ఉంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. అలాగే అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాల్లో సుఖశాంతులు పొందే అవకాశం ఉంది. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తుంటారు. మంచి జీవితం, మంచి ఫలితాలతో ఆనందంగా కాలక్షేమం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉన్నట్టుండి ఈ వారం అంతా కూడా పరిశీలిస్తే క్రమక్రమంగా మంచి మార్పులు చాలా తీసుకునే అవకాశం కనబడుతూ ఉంది. దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే బాగుంటుంది. అయితే అష్టమంలో ఉన్న గురువు, అష్టమంలో ఉన్న 3 గ్రహాల యొక్క సంచారం ఎప్పటికైనా ప్రమాదకరమే. బాగుంది కదా అని చెప్పి అతి చేష్టలు చేయడం కానీ, అతిగా ముందుకు వెళ్ళడం కానీ ఎప్పుడు పనికిరావు. ఈ వారం అంతా కూడా మీరు ప్రతి పనిని కూడా స్వయంగా చూసుకోవడం మంచిది. ఓర్పు, సహనం కూడా చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కూడా ఈ వారం అంతా కూడా కలగజేసుకోవద్దు. మీ పనుల్లో కూడా ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దని చెప్పేసి ప్రత్యేకమైన సూచన చేస్తున్నాం. మీరు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంది, అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. షేర్ వ్యాపారులు కూడా ఈ వారం అంతా కూడా బహు జాగ్రత్తగా కనుక పాటిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లేని ఎడల ఇబ్బందికరమైన ఘటనలు బాగా వచ్చే అవకాశం ఉంది. దుర్గా ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన చేసేటప్పుడు ఆచార వ్యవహారాలను కూడా బాగా పాటిస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కన్యారాశి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు కొంతవరకు పొందుతారు. కానీ ఏదైనా సరే సప్తమంలో ఉన్నటువంటి రవి, అష్టమంలో ఉన్న కుజుడు, వీళ్ళిద్దరు కూడా సరైన గ్రహాలు కాదు. అందువల్ల కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిందే. కొంత మంచి ఫలితాలకు అవకాశం ఉంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మంచి జీవనం, మంచి ఫలితాలు పొందే ప్రయత్నంలో బాగా కృషి చేస్తారు. బాగా లాభదాయకంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ఈ వారం కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరి చేసుకుంటూ ఉంటారు. ముందుకు వెళ్తూ సుఖశాంతులు పొందే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మరి ఈ రవి బుధ శుక్ర, అలాగే జన్మ గురువు, అష్టమ కుజుడు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. తులారాశి.
షష్ఠ శుక్రుడు సరైనటువంటి గ్రహం కాదు. షష్ఠంలో బుధుడు కూడా అంత పూర్తి స్థాయిలో అనుకూలించారు. కారణం అంటే ఆయన షష్ఠంలో జనరల్గా అనుకూలించాలి, కానీ బుధ శుక్రుల యొక్క కలయిక మూలంగా అక్కడ అనుకూలించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యయంలో ఉన్నటువంటి గురువు కూడా వాళ్ళని చూస్తూ ఉన్నాడు కదా, అందువలన కొంచెం అనుకూలం తక్కువ. కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా నడుస్తుంటాయి. గత వారం కంటే బెటర్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక విచిత్రమైన విశేషం. కారణం అంటే గత వారంలో పూర్తిగా గ్రహాలను విరుద్ధంగా ఉంటాయి. ఈ వారంలో రవి, శని మరి అనుకూలంగా ఉండడం, లాభంలో రాహు, వీటి మూలంగా కొంచెం బెటర్మెంట్ స్టార్ట్ అవుతుంది. కొన్ని పనులు సాధించుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రతి అంశంలోనూ కూడా చిన్న చిన్న కలహాలు రావడం, సరి చేసుకోవడం. అలాగే ఈ పంచమంలో ఉన్న రవి మూలంగా కొన్ని అంశాల్లో సోమరితనం వస్తుందండి. చేద్దాంలే, చూద్దాంలే, రేపు చేస్తే నష్టమేంటి, ఇవాళ చేస్తే నష్టమేంటి, ఇలాంటి భావనలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఈ తులారాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు ఇరువురు కూడా ఆదిత్య హృదయం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం 3 కూడా పారాయణ చేసుకోవడం చాలా అవసరం. వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఈ సోమరితనం, అలాగే కొంచెం లేజినెస్, వాయిదా పద్ధతి, వీటిని కనుక వదిలేస్తే చాలా బాగుంటుంది. అలాగే స్నేహితులతో కూడా ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనబడుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అండి. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా మీ పనులు చేసుకుంటే మంచిది. తులారాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఇరువురికి కూడా గత వారం కంటే కూడా ఈ వారంలో షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు పెరిగే అవకాశం ఉంది. ధనురాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి. గత వారం కంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాలు అనుకూలంగా ఉంటుంది. అందరూ సహకరిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో చికాకులు వస్తాయి, సరి చేసుకుంటూ ఉంటారు. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, దాంతో వచ్చే సమస్యలు కూడా సరి చేసుకుంటూ ఉంటారు. మొత్తం మీద గత వారం కంటే కూడా చాలా ఆనందంగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు, పుణ్యకార్య ప్రయత్నాలతో కూడా మంచి జీవనం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఎన్నో రకాలుగా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ధనురాశి వాళ్ళకు ఉంటుంది. జన్మ శని యొక్క సంచార దోషం తగ్గడం కోసం చెప్పేసి ఈ వారంలో మీరు నిత్యం శివారాధన, అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేయడం వంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి. అష్టమరాహు కదా, మీ యొక్క మానసిక ప్రవృత్తిని పాడు చేస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏ పనులు చేయాలో ఆ పనులు చేయలేడు. కొత్త ప్రయోగాలు మాత్రం చేయకండి, కొత్త వ్యవహారాలు దొరికిపోకండి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఎంతో విశేషాలుగా మీరు కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ సానుకూల స్థితిని పొందుతూ మంచి జీవనం సాగిస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గత వారం కంటే కూడా కొంతవరకు బెటర్. అయితే ఈ రాహు యొక్క దోషం పోతే కనుక మానసిక ప్రవృత్తి కూడా మీకు బాగుంటుంది. శని రాహుల యొక్క సంచార దోషం తగ్గడానికి పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేసుకోవడం, దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకోవడం చాలా అవసరం. షేర్ వ్యాపారులు బహు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతగానో కనబడుతోంది. కుంభరాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలను కూడా బాగుంటాయి. గత వారం కంటే బాగుంటుంది. రాహుకేతుల మూలంగా కొంచెం అవమానాలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. కొంచెం బాగా జాగ్రత్తలు పాటించుకోవాలి. అలాగే దుర్గా ఆరాధన బాగా చేయండి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఇరువురికి కూడా షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వాళ్ళకు కూడా బుధ, శుక్ర, గురువుల యొక్క సంచారం ప్రభావం దృష్ట్యా ఈ వారంలో చాలా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. జన్మ రవి, ద్వితీయ కుజుడు మూలంగా కొంచెం శారీరకంగా బలహీనతలకు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకెళ్తారు. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, అలాగే మరి సుబ్రహ్మణ్యాష్టకం పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం తప్పనిసరిగా పారాయణ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.